బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ జైలు నుంచి బయటకు రాకుండా సర్కారు కుట్రలు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందజేస్తారు. రాజు, బాల్కా సుమన్ కు మరోసారి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది, ఇప్పటికే అందించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మంచిర్యాల జిల్లా కేతనపల్లి చైర్మన్ పీఠమే లక్ష్యంగా కుట్రలు తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ నేతలపై ఇప్పటికే అక్రమ కేసులు పెట్టి బాల్కా సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపించి కక్షపూరితంగా వ్యవహరించడంతో పాటు వేధింపులకు కూడా గురి చేయడం జరుగుతుంది. తాజాగా కస్టడీ కోరుతూ పోలీసులు గత వారము న్యాయస్థానంలో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది. కింది స్థాయి కోర్టు కొట్టివేసిన పిటిషన్పై రామకృష్ణాపూర్ SHO మరోసారి జిల్లా కోర్టును ఆశ్రయిస్తూ అప్పీల్ చేయడం జరిగింది. తాజాగా ఈ అప్పీల్కి సంబంధించిన నోటీసు సైతము జిల్లా కోర్టులో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సైతం పోలీసులు నోటీసులు కూడా అందజేయడం జరిగింది. మరోవైపు ఈరోజు ఈ బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు కొనసాగున్నాయి. ఈ కేసుకు సంబంధించి, ఈ కస్టడీకి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సరే, ఇప్పటికే కింది కోర్టు కస్టడీని కొట్టివేయడం జరిగింది. అయితే పోలీసులు మరోసారి కస్టడీ కోరుతూ జిల్లా కోర్టును ఆశ్రయించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఈ పోలీసుల అత్యుత్సాహాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? తెలంగాణలో అక్రమ కేసుల అరాచక పాలన జరుగుతూ ఉంది. ఎందుకు అంటున్నాము అంటే, ఇప్పుడు కింద కోర్టు వారు క్లియర్గా బాల్కా సుమన్ గారి కేసులో కస్టడీ పిటిషన్ అవసరం లేదు, ఈయన కస్టడీకి అవసరమే లేదు, వీళ్ళెవరు కూడా కస్టడీకి అవసరం లేదు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, కస్టడీకి ఇవ్వడంలో ఎలాంటి అర్థం లేదని చెప్పేసి స్పెషల్గా చెబుతూనే ఆర్డర్లో క్లియర్గా రాస్తూ వాళ్ళు ప్రాసిక్యూషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు వేసిన పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. డిస్మిస్ ఏ రోజు చేసింది? 27వ తారీఖు రోజు డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసిన వెంటనే ప్రాసిక్యూషన్ ఏం చేసింది, పోలీసు వాళ్ళు ఏం చేసారు, డిస్మిస్ చేసిన వెంటనే దాన్ని కాపీ తీసుకొని పైన కోర్టులో అప్పీల్ ఫైల్ చేయాలి. శుక్రవారం రోజు కాపీ తీసుకున్నారు, శనివారం రోజు ఫైల్ చేసిండ్రు, ఆదివారం రోజు బాల్కా సుమన్ గారికి కోర్టులో వచ్చేసి నోటీసులు ఇష్యూ చేసిర్రు. సో నేను చెప్పేది ఏంటి అంటే, ప్రభుత్వం కూడా ఈ ప్రాసిక్యూషన్ పోలీసు వారు కానివ్వండి, అక్కడున్న పీపీ గారు కానివ్వండి, ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటా ఉన్నాడు, ప్రభుత్వంలో పెద్దలు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు, ఈ మంత్రి వివేక్ చెప్పినట్టు నడుచుకుంటా ఉన్నారు పోలీసు వాళ్ళు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మొన్ననే కోర్టు వారు క్లారిటీగా మేము ఆర్గ్యుమెంట్ చేసే సమయంలో ఏం చెప్పిండ్రు, ఈ పిటిషన్లో ఎలాంటి పస లేదు. ఏం అడిగారు వాళ్ళు? 21, 22, 23, 24 తారీఖు రోజు కస్టడీ ఇవ్వమన్నారు. కోర్టు క్లియర్గా చెప్పింది కస్టడీ అవసరం లేదు, ఈ డేట్లు ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి కస్టడీ ఇవ్వమని చెప్పేసి డిస్మిస్ చేసింది. చేస్తున్నప్పుడు ఈ కస్టడీ పిటిషన్లో రివిజన్ పిటిషన్ వేయడంలో అర్థమేంటి? రివిజన్ పిటిషన్లో అర్థమైంది అని అంటే, అదే జడ్జి గారి దగ్గర ఈ బెయిల్ పిటిషన్ ఈరోజు ఆర్డర్స్ కోసం ఉంది. సో ఈ పిటిషన్ వేయడం వల్ల జడ్జి గారు బెయిల్ ఇవ్వద్దు అనే ఒక ఉద్దేశంతో ఈ పిటిషన్ వేసి నెంబర్ చేయించి ఈరోజు జడ్జి గారు బెయిల్ ఇస్తారేమనే ఉద్దేశంతో అట్లా చేశారు. ఇదొక విషయం. ఇంకొక విషయం ఏంటి, ఎట్లాగో బెయిల్ వస్తుంది అని పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం పెద్దలు కానీ డిసైడ్ అయినరు. సో బెయిల్ అని తెలిసిన వెంటనే మొన్న శనివారం రోజు ఏం చేసిండ్రు, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సుమన్ గారి మీద కేసు ఉందని చెప్పేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నుంచి ఇంకొక కస్టడీ పిటిషన్ ఫైల్ చేసి ఆయనను కస్టడీలో అందులో లోపలికి తీసుకున్నారు. నేనేమంటున్నాను అంటే, ఈ ప్రభుత్వం అరాచకం, ఈ పోలీసు వాళ్ళ కుట్ర ఈ కేసులో క్లియర్గా అర్థమవుతా ఉంది. సుమన్ని బయటకు రానిచ్చే పరిస్థితి లేదు, బయటకు రానియద్దు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. నాకు తెలిసిన సమాచారం మేరకు ఆయన మీద ఈ కేసులను రిజిస్టర్ చేసి పీడీ యాక్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఆయన బయటకు వెళ్తే పీడీ యాక్ట్ ప్రిపేర్ చేయడానికి లేదు కాబట్టి ఆ పీడీ యాక్ట్ అన్న పెట్టేసి ఆయన లోపల ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కానీ ఈ సుమన్ కేసునే ప్రత్యేకంగా తీసుకొని ఈ సుమన్ మీద కావాలని ఉద్దేశపూర్వకంగా ఇంకా కేసులు పెట్టించి లోపలేయాలని చూస్తూ ఉంది. నిన్న కూడా పొద్దున మన బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమందిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసిండ్రు. ఆ అరెస్ట్ చేయడంలో కూడా అర్థం ఏముంది, ఆల్రెడీ ఆ అరెస్ట్లో వాళ్ళ రిమాండ్ కేసు డైరీలో వాళ్ళ పేరు లేకున్నా కూడా
ఎవరెవరైతే అక్కడ యాక్టివ్గా పనిచేస్తారో, సుమన్ కోసం పనిచేస్తారో వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి, వీళ్ళందరూ లోపల పంపించాలని చెప్పేసి తెలుస్తూ ఉంది. నాకు తెలిసిన సమాచారం మేరకు దాదాపు 100కు పైచిలుక మందిని కూడా జైళ్ళలో పెట్టాలనే ఉద్దేశంలో ఉందని చెప్పేసి అక్కడున్న మంత్రి చెప్పాడట. ఏమని, మినిమం 100-150 మంది జైల్లో రిమాండ్ తయారు చేయండి, 100 నుంచి 150 మందిని లోపల పెట్టండి, అయితేనే మనం ఆ కేతన్పల్లిని తీసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు అని తెలుస్తూ ఉంది మాకు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మంత్రి వివేక్, నువ్వు ఏం చేసినా కూడా ఇట్లాంటి కుట్రలు నడవు. మాకు కోర్టులు ఉన్నాయి, మాకు న్యాయం ఉంది. మొన్న అదే విధంగా కస్టడీ పిటిషన్ కోర్టు వారు సుమన్ గారికి కస్టడీ ఇవ్వద్దు అని చెప్పేసి న్యాయబద్ధంగా, న్యాయం గెలుస్తుంది అని చెప్పేసి న్యాయబద్ధంగా సుమన్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది మొన్న. ఈరోజు బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి కదా, ఇప్పటికే 2 సార్లు వాయిదా వేయడం జరిగింది. ఈరోజు తాజాగా మరోసారి బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది కదా, వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఏమైనా పడుతుంది? మా ఆలోచన ప్రకారం ఏముండే అంటే, ఆ రోజు మొన్న శుక్రవారం రోజు వాదన జరిగిన ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో సోమవారం రోజు జడ్జి గారు మాట్లాడిన దాన్ని బట్టి, మేము ఆర్గ్యుమెంట్ చేసిన దాన్ని బట్టి జడ్జి గారు కన్విన్స్ అయ్యారు. సోమవారం రోజు సుమన్ గారికి బెయిల్ వస్తుందని చెప్పేసి ఎంటైర్ తెలంగాణలో తెలిసింది. ఎందుకంటే వాళ్ళు వేసిన పిటిషన్లో పసలేదు, వాళ్ళు వేసిన రిమాండ్ సీడీలో పసలేదు. కాబట్టి జడ్జి గారు కూడా వాళ్ళ క్లియర్గా క్వశ్చన్ చేశారు. సో ఆ ఉద్దేశం తెలుసుకున్న వెంటనే వాళ్ళు ఏం చేసిర్రు, బెయిల్ ఎట్ల పరిస్థితుల్లో మండే రోజు, ఈరోజు ఆర్డర్స్ ఉంది, మండే రోజు బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో శనివారం రోజు ఇమ్మీడియట్గా వాళ్ళు పిటిషన్ ఫైల్ చేసేసిండ్రు. రివిజన్ బెయిల్ రావద్దు అనే ఉద్దేశంతో పిటిషన్ ఫైల్ చేసిండ్రు. ఒకవేళ అందులో బెయిల్ వచ్చినా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ దాంట్లో కూడా ఈయనకు బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ రానివ్వకూడదు అని చెప్పేసి దాంట్లో ఒకటి వేసిండ్రు. చెన్నూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 37లో కూడా ఆయనకు పిటి వారెంట్లు ప్రొడ్యూస్ చేసి అందులో కూడా బెయిల్ రాకుండా చూస్తున్నారు. బెయిలబుల్ అఫెన్స్లు అయినా కూడా అక్కడున్న పీపీ గారికి చెప్పి మరి దాంట్లో కౌంటర్ అయ్యొద్దు అని చెప్పారు. ఇదే చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులో కూడా ఇప్పటివరకు కౌంటర్ ఫైల్ చేయలేదు. సో దీన్ని అన్నిటి బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో సుమన్ బయటకు రావద్దు, బయటకు వస్తే ఈయన కేతన్పల్లిని రానియడు మా చేతులకు అని చెప్పేసి మంత్రి వివేక్ పోలీసులకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. పోలీసు వాళ్ళు పొద్దు నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు వాళ్ళకి ఏం డ్యూటీ లేకుండా కోర్టు దగ్గరనే డ్యూటీ చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతా ఉంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానియొద్దు అని చెప్పేసి మంత్రి గారు కూడా డైలీ సుమన్ కేసులో రివ్యూ చేస్తుండు. ఏం జరిగింది, ఎవరు ఏం చేస్తున్నారు, ఆర్గ్యుమెంట్ ఏం జరిగిందని చెప్పి. శుక్రవారం జరిగిన వాదనల్లో బెయిల్ వస్తుందని తెలిసిన తర్వాతనే మంత్రి గారు అందరినీ పిలిచేసుకొని, అరే బాబు దీంట్లో ఎవరికి బెయిల్ రానియకుండా చూడండి అని చెప్పేసి స్పెషల్గా ఇన్స్ట్రక్షన్ చేయడం వల్లనే పీపీ గారు అక్కడ రివిజన్ పిటిషన్ ఫైల్ చేసిర్రు. అక్కడున్న ఏసీపీ డీసీపీ గారిని పిలిపించుకొని ఒకటి అర్జెంట్ మెమో, అర్జెంటుగా ఈ పిటిషన్ ఫైల్ చేయండి అని చెప్పేసి, దేశంలో రాష్ట్రంలో ఎన్నో రేప్ కేసులు ఉన్నాయి, ఎన్నో రోడ్ల మీద రేపులు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి ఏ కేసులలో కూడా ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ప్రభుత్వం పనిచేయట్లేదు. కానీ ఈ సుమన్ ఒక్కటే విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల విషయంలోనే ఇట్లా పనిచేస్తూ ఉంది అని అంటే, ఇది కక్షపూరితంగా కక్ష గట్టి బీఆర్ఎస్ కార్యకర్తలపైన, బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్లో సంబంధించిన వ్యక్తులపైన ఎవరు కూడా ఇట్లా పనిచేయొద్దు అనే ఉద్దేశంతో కక్షపూరితంగానే ఇలాంటి కేసులు రిజిస్టర్ చేస్తూ ఉంది. కానీ ఈ కేసులకు ఎవరు కూడా, మా కార్యకర్తలు ఎవరు కూడా భయపడే ఉద్దేశంలో లేరు. ఈరోజు సుమన్ గారికి బెయిల్ వస్తుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. అక్కడ కోర్టులో వాదనలు బట్టి కూడా మాకు తెలుస్తూ ఉంది ఏంటి అని అంటే, బెయిల్ 100% మాకు న్యాయం పైన నమ్మకం ఉంది. మొన్న పిటిషన్ డిస్మిస్ అయినప్పుడే వాళ్ళకి తెలిసిపోయింది ఖచ్చితంగా నాకు బెయిల్ వస్తుందని చెప్పేసి. ఆయనకు బెయిల్ రానియకుండా టోటల్గా ఈ రోజు వరకు 19 కేసులలో, ఈ 19 కేసులలో కూడా ప్రతి దాంట్లో కూడా స్టెప్ బై స్టెప్ అన్ని పీటీ వారెంట్ ఒక్కసారి కూడా వేయచ్చు. వేయకుండా ఒక దాంట్లో బెయిల్ వచ్చిన వెంటనే ఇంకో దాంట్లో పీటీ వారెంట్ వేసి లోపల తీసుకోవాలి, ఇంకో దాంట్లో పీటీ వారెంట్ వేసి లోపల తీసుకోవాలి. ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో సుమన్ని 6 నెలలు లోపల ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కానీ, అక్కడున్న మంత్రి వివేక్ కానీ, మిగతా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ ఈ 6 నెలలు ఆయన జైల్లో ఉంచాలని పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నట్టు మాకు తెలుస్తూ ఉంది. మొత్తానికి బాల్క సుమన్ లక్ష్యంగా ప్రభుత్వ పెద్దల కనుసన్నల మేరకే పోలీసులు అత్యుత్సాహంతో ఈ కేసులో పోలీస్ కస్టడీకి కోరుతూ మరోసారి జిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగిందని, అయితే తాము మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానంపై నమ్మకం ఉందని ఇప్పటికే జిల్లా కింది కోర్టు ఈ కస్టడీ పిటిషన్ కొట్టివేయడం జరిగిందని, అయినప్పటికీ కూడా ఒక దురుద్దేశంతో ప్రభుత్వ పెద్దల కనుసన్నల మేరకే, వారి ఆదేశాల మేరకే, మంత్రి వివేక్ ఆదేశాల మేరకే మరోసారి పోలీసులు అత్యుత్సాహంతో జిల్లా కోర్టును కస్టడీ కోర్టుతో ఆశ్రయించడం జరిగిందని, ఏది ఏమైనప్పటికీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందని, ఎన్ని అక్రమ కుట్రలు చేసినా, ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేపట్టినా బీఆర్ఎస్ నేతలు మాత్రం ఏమాత్రం భయపడలేదని, ఖచ్చితంగా బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలకు ఈరోజు మాత్రము బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టును ఇక్కడ ఉన్న న్యాయవాది చెప్తున్నాడు. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజు.